హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దేవకీస్ డిలైట్. ఈరోజు మన వీడియోలో మండే మేము చేసుకున్న నోముల పూజను, కేదారేశ్వర వ్రతాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నిన్న నా వీడియో కోసం బాగా వెయిట్ చేసి ఉంటారు కదా. పూజ అయ్యేసరికి చాలా అలసిపోయి వీడియో పెట్టలేకపోయానండి. ఏమీ అనుకోవద్దు. సో మండే ముందు రోజు మనమంతా క్లీన్ చేసేసుకున్నాం కదా, ఇల్లంతా శుద్ధి చేసేసుకున్నాం. సో మండే రోజు మేము పొద్దున్నే గుడికెళ్ళి అక్కడ చక్కగా 365 వత్తుల్ని వెలిగించాం. మార్నింగ్ టెంపుల్లో ఉసిరి దీపాలు, పిండి దీపాలు కూడా వెలిగించాను. ఇప్పుడు పూజ విధానం ఏంటో చూసేద్దాం. ముందుగా మనం ఎక్కడైతే పీఠాన్ని ఉంచుకోవాలనుకుంటున్నామో అక్కడ పసుపు రాసుకొని బియ్య పిండి, పసుపు, కుంకుమలతో ముగ్గు వేసుకోవాలి. మనం పైన పాలి కట్టుకుంటాం కదా, దానికి కూడా చక్కగా మామిడాకులతో అలంకరణ చేయాలి. ఆ తర్వాత ఆ ముగ్గు మీద పీఠం పెట్టుకొని దానికి కూడా మొత్తం పసుపు రాసుకొని మనం ముందు ఎలా వేసుకున్నామో అలానే ముగ్గు వేసుకోవాలి. మనం కలశంపై పెట్టుకోవాలనుకుంటున్న కొబ్బరికాయకి కూడా మొత్తం పసుపు రాసుకొని కుంకుమతో అడ్డనామాలు పెట్టుకోవాలి. ఇత్తడి, రాగి లేదా వెండి చెంబులో నీళ్లు పోసుకొని పసుపు, కుంకుమ, అక్షతలు, గంధము వేసుకొని ఆ చెంబు పైన మామిడాకులు, కొబ్బరికాయని ఉంచి కలశాన్ని సిద్ధం చేసుకోవాలి. తర్వాత మన దగ్గర శివపార్వతుల ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని కూడా పెట్టి చక్కగా దానికి కూడా పూలతో అలంకరణ చేసుకొని పీఠంపై ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక తమలపాకు పెట్టుకొని దానిపైన బియ్యాన్ని పోసుకొని కలశాన్ని ఉంచుకోవాలి. ఆ కలశాన్ని కూడా చక్కగా పూలతో అలంకరించుకోవాలి. ఇప్పుడు అఖండ జ్యోతి కోసం వెండి, రాగి లేదా ఇత్తడి ప్లేట్లో తమలపాకును ఉంచుకొని దాని మీద బియ్యాన్ని పోసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక మట్టి పాత్రని ఉంచుకొని దానిలో దీపాన్ని వెలిగించుకోవాలి. పసుపు వినాయకుడిని కూడా చేసుకొని వస్త్రాన్ని వేయాలి. మనం ఆ ముందు రోజు వినాయకుని దగ్గర పెట్టుకొని పూజించుకున్న నోముదారాల్ని కూడా కొత్తవి, పాతవి రెండు కలిపి పూజలో ఉంచుకోవాలి.
దీపారాధన చేసుకున్న తర్వాత ఇక మనం వ్రతాన్ని స్టార్ట్ చేయొచ్చు. పూజ మొదలు పెట్టే ముందు ఆచమనం చేసుకోవాలి. ముందుగా వినాయకుడిని పూజించి ఆయనకి బెల్లాన్ని ప్రసాదంగా పెట్టుకోవాలి. తర్వాత వ్రత కథ చదువుకోవాలి. వ్రత కథ చదువుకునేటప్పుడు చేతిలో అక్షింతలు పట్టుకొని చాలా శ్రద్ధగా కథని వినాలి. కథ అయిపోయిన తర్వాత అందరూ చేతిలో పట్టుకున్న అక్షింతలను స్వామివారి ముందు వేయాలి. తరువాత మనం చేసుకున్న ప్రసాదాలన్నిటినీ స్వామివారికి నివేదన చేసుకోవాలి. ఇది రాసుల నోము కాబట్టి బూరెలను, గారెలను, పూర్ణాలను పైనకి కోణంలా వచ్చేటట్టు పోస్తాము. తర్వాత మనం చేసుకున్న ప్రసాదాలన్నిటినీ స్వామివారికి నివేదన చేసుకోవాలి. తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి. సో ఇదండి మా కేదారేశ్వర వ్రతం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ. బాయ్.